సజీవుడు మన రక్షకుడు, నమ్మదగినటువంటి వాడు, నమ్ముకొనదగినటువంటి వాడు. యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. నిజముగా మనము యేసుక్రీస్తుని దేవునిగా కలిగి ఉన్నందుకు మనమెంతో ధన్యులము. యేసుక్రీస్తుకి మనము పిల్లలుగా ఉండుట, ఆయన మనల్ని తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొనుట మనమెంతో ధన్యులము. దేవునికి స్తోత్రం. మనం గొప్పవారమని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. మనలో చాలా భక్తి ఉందని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. కేవలము ఆయన నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆయన కృప, కనికరము, దయ ద్వారా మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకంలో ఎంతో మందికి లేనటువంటి భాగ్యము దేవుని నామములో, దేవుని నామము కలిగి ఉండుట, దేవుని నామములో కూడుకొనుట, దేవుని యొక్క వాక్కులు వినుట. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో అంత్య దినములలో దేవుని యొక్క మాటలు వినడానికి ప్రజలు పరిగెత్తి వస్తారంట. దేవుని యొక్క మాటలు వినడానికి. అట్టి కృప దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము. దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి కీర్తన 33వ కీర్తన 15వ వచనము. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఈ ఇక్కడ మూడు విషయాలు. దేవుడు మనుషుల యొక్క హృదయాలను నిర్మించినవాడు, విచారించువాడు, దర్శించువాడు. ఇప్పుడు హృదయాలను నిర్మించినటువంటి వాడు, మానవుల్లో ఉన్నటువంటి హృదయము. ఈ హృదయము అన్నటువంటిది బేస్, అంటే మన జీవితానికి, అంటే మనలో మనం చేసే ప్రతి పనికి, లేదా మనలో ఉన్నటువంటి అసలైనటువంటిది, అంటే దేవుడు చేరుకోగలిగినటువంటిది, దేవుడు పని చేయగలిగినటువంటి స్థలము. మనిషిలో దేవుడు ఎక్కడైనా పని చేయాలనుకుంటే హృదయంలో పని చేస్తాడు. హృదయము. ఈ హృదయాన్ని ఆయన నిర్మించాడు. దేవునికి స్తోత్రం. ఈ హృదయాన్ని దేవుడు నిర్మించాడు. దేవుని హృదయంని నిర్మించడంలో ఉన్న ప్రత్యేకత. మనందరికీ హృదయాలు ఉన్నాయి. ఈ హృదయాలను ఒకవైపు నెగటివ్గా, అది చాలా ఇర్మియా గారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి మాట, అది బహు భయంకరమైన రోగము, వ్యాధి కలిగినటువంటిది, మోసంతో నిండినటువంటి మానవుని హృదయము. అది ఒకవైపు. అదే సమయంలో ఈ హృదయాన్ని దేవుడు ఎంత అద్భుతంగా నిర్మించాడంటే, ఈ హృదయములో దేవుడు ఉండగలడు. ఈ హృదయములో దేవుడు ఉండగలడు. అటువంటి నిర్మాణము దేవుడు చేసి ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అవన్నీ కలిపి ఉన్నాయి వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను,
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను. పౌలు గారి గురించి మనము వింటే బాగా సువార్త చెప్పగలడు, బాగా బోధించగలడు, అనేకులను ఒప్పింపచేయగలడు, చాలా ధైర్యం కలిగినటువంటి వాడు, చాలా శ్రమలు అనుభవించినటువంటి వాడు, చాలా సంఘాలను కట్టినటువంటి వాడు. ఇవన్నీ ఒకవైపు ఉంటే ఆయన మంచి ప్రార్థన పరుడు కూడా. ఏంటి, తన కొరకు కాదు ప్రార్థనలు, సంఘం కొరకు అద్భుతమైనటువంటి ప్రార్థనలు, పరిశుద్ధాత్మ ద్వారా చేసినటువంటి ప్రార్థనలు. ఇంతకుముందు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరు నాకు చాలా మొట్టమొదటిసారిగా నేను ఆ పదం విన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువా, మేము ఏమి అడగాలనో అడగకూడదో మాకు సహాయం చేయండి. ఎంత బాగుంది. ఏమి అడగాలనో అంటే ఏం ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయకూడదు. ఇది యాకోబు పత్రిక వెలుగులో ఒక్కొక్కసారి మనం ఏం అడగనటువంటివి కూడా అడుగుతుంటాం, అడగకూడనటువంటివి కూడా అడుగుతుంటాం. కాబట్టి మీరు అవి పొందుకోలేకపోతున్నారు. రైట్, అది పక్కన పెడతాం. ఇప్పుడు 15వ వచనంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ప్రార్థనాపరుడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అంతరంగ పురుషుని యందు. అంతరంగ పురుషుడు అంటే అంతరంగంలో, లోపల హృదయములో మనమేంటో, బయటికి మనమేంటో, ఇవి రెండు వేరు వేరే. బయట మనం కనిపించేటటువంటి దానికి, అసలైనటువంటి మనకు, మన హృదయంలో మనమేంటో, ఇవి రెండు వేరు వేరుగానే తప్పకుండా ఉంటాయి. మన హృదయంలో ఉన్నటువంటిది మనకు బాగా తెలుసు. మీరు అంతరంగ పురుషుని యందు అనగా ఆత్మలో అనవచ్చు, లేదా హృదయంలో అనవచ్చు, శక్తి కలిగి, హృదయములో శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంటే ఇక్కడ దేవుడు హృదయాన్ని ఎలాగూ నిర్మించాడంటే, ఆ హృదయములో అక్కడ శక్తి కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం. హృదయంలో శక్తి కలిగి ఉండుట అంటే ఎటువంటి శక్తి? కింద వచనాలు చూడండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. అంటే దేవుడు హృదయములో నివసించగలడు. అది నిర్మాణం, అది అద్భుతమైనటువంటి నిర్మాణం. దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడంటే హృదయాలలో. అక్కడ ఉంటేనే కదా మనల్ని గైడ్ చేసేది. అక్కడ లోపల ఉంటే అక్కడ నుండి మన తలంపులు, మన చూపులు, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు అక్కడ నుండి, లోపల నుంచి మనకు బయటకు వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అక్కడ నుండియే. కాబట్టి దేవుడు మన హృదయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించాడంటే, నేను అక్కడ ఉండగలను. ఎట్లా అక్కడ ఉండగలడు? విశ్వాసము ద్వారా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. అంటే మనం నమ్మకము ద్వారా, అంటే ఏం నమ్మకము, ఏం నమ్ముదాం అంటే క్రీస్తు నా హృదయములోనికి రాగలడు,
అక్కడ నివసించగలడు. ఎందుకు అక్కడ నివసిస్తే ఏంటి? తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అక్కడ ఉంటే, యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉంటే ఒక శక్తి, దేనికి ఆ శక్తి అంటే మనం ప్రేమలో వేరుపారుతాం. అటు దేవుణ్ణి ప్రేమించడానికి, అటు నన్ను నేను ప్రేమించుకోవడానికి, అటు నా పొరుగువారిని ప్రేమించడానికి పర్ఫెక్ట్‌గా ఉండేటటువంటి స్థితి యేసుక్రీస్తు నా హృదయంలో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. అక్కడ హృదయములో యేసుక్రీస్తు లేనప్పుడు గూడా ప్రేమలుంటాయి. చాలా మందికి వారేమి యేసుక్రీస్తుని అంగీకరించరు గదా! కానీ ప్రేమలుంటాయి. ఆ ప్రేమలు చాలా పరిమితమైనటువంటి ప్రేమ, బంధు ప్రేమ, ప్రాంత ప్రేమ, రక్త సంబంధుల ప్రేమ, ఏదైనా బహుమానాలను ఆశించి చేసే ప్రేమ, ఇక రకరకాల అప్పటికప్పుడు స్వార్థ ప్రేమలు, ఆ ప్రపంచము నేర్పించినటువంటి ప్రేమలు ఎన్నో ఉంటాయి. అవి తాత్కాలికము, అవి నిజమైనటువంటివి కావు, అవి ఎల్లప్పుడూ ఉండేటటువంటివి కూడా కాదు. అది పవిత్రమైనటువంటి ప్రేమలు కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని హృదయములో చేర్చుకొనుట ద్వారా మన హృదయంలో, మనకు అంతరంగములో మనం శక్తి కలిగి ఉండగలము. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా తన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 15వ వచనము. పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఎంత లోతైనటువంటి విషయాలండి ఇక్కడ. మానవుని శరీరం మనకు బాగా తెలుసు. మానవుని ఆలోచన, మనసు బాగా తెలుసు. ఇవి 2 కనిపించేటివి. కనపడనటువంటివి 3 విషయాలు. అవి పర్యాయ పదాలుగా వాడబడినటువంటివి. మనస్సాక్షి, హృదయము, ఆత్మ. మనస్సాక్షి, హృదయము, ఆత్మ. దేవుడు వీటిని ఎట్లా నిర్మించాడు? అదే కదా 33వ అధ్యాయము కీర్తనలు గ్రంథము 15వ వచనము. ఆయన మన హృదయాలను నిర్మించినటువంటి వాడు. కానీ అనేక కారణాల చేత అవి చెడిపోయినటువంటి హృదయాలుగా మనం చూస్తున్నాం. అయినా దానికి ఒక పరిష్కారము ఉంది. నిర్మలమైన అంటే పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారై. మనస్సాక్షి ఎట్లా పవిత్రమవుతుంది? హృదయం ఎట్లా పవిత్రమవుతుంది? ఏప్రిల్‌కి రాసినటువంటి పత్రికనే గదా! యేసు రక్తము ద్వారానే మన మనస్సాక్షి కడగబడుతుంది. చాలా సార్లు మనము శరీరాన్ని శుభ్రం చేసుకొనుట ద్వారా అది పవిత్రత అని అనుకుంటున్నాము. అది పవిత్రత కాదు, అది పరిశుభ్రత. పరిశుభ్రత లేదా కొన్ని భౌతికమైనటువంటి సంప్రదాయాలను అనుసరించుట ద్వారా మనము పవిత్రపరచబడతాము. నా హృదయం పవిత్రపరచబడుతుంది అని అనుకుంటాము. అది వాక్యపు వెలుగులో సరైనటువంటిది కాదు. యేసు రక్తములో మన మనస్సాక్షి. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. యేసయ్య రక్తము
మనస్సాక్షిని శుద్ధి చేయును. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఈ పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి ఒక సూచన ఏంటంటే, వీరిని ఎవరైనా నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఏముందని నమ్ముకున్నావు? అని ఎవరైనా అడిగితే వాళ్ళు ఎట్లా సమాధానం చెప్తారు అంటే, వారు సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉంటారు. అదొకటి. ఇక్కడ మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తు మన హృదయంలో ఉండుట మాత్రమే కాక, ఆ హృదయాన్ని ఇంకా ఎట్లా నిర్మించాడంటే, ఆ హృదయములో నేను ప్రభువు. ప్రభువు అంటే రాజు. రాజు అంటే పరిపాలించేవాడు. అంటే నన్ను నడిపించేవాడు, నన్ను పరిపాలించేవాడు, నా విషయమై తాను నిర్ణయాలు తీసుకునేటటువంటి వాడు. నా నేను ఆయన అధికారం కింద ఉంటాను. దేవుడు హృదయాలను నిర్మించాడు అంటే, ఆ నిర్మాణములో, ఆ హృదయంలో తాను ఉండగలడు విశ్వాసము ద్వారా. ఉంటే ఏం లాభము? ఎవరైనా ఉంటే ఏం లాభం? మనల్ని పరిపాలించాలి గదా! నన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? మనల్ని మనం ప్రశ్న చేసుకుందాము. నన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? అంటే నేను ఎవరి అధికారము కింద ఉన్నాను? ఇప్పుడు మనకు ఆ అధికారం గురించి బాగా తెలుసు. ఏంటి? మనం పనులు చేసుకునే దగ్గర మన పైన అధికారులుంటారు. అధికారులు ఉన్నారు అన్నదానికి ఏంటి సూచన? మనకు భయం ఉంటది. సమయానికి పోకపోతే మా బాస్ లేదా మా యజమానుడు కోపపడతారని, సరిగ్గా పని చేయకపోతే నేను నన్ను అడుగుతాడని, నేను చేసిన ప్రతి పనికి ఆయనకు లెక్క అప్పగించాలని, ఎక్కడికి ఒక్కోసారి ఆఫీస్‌కి పోకపోతే, అమ్మో! నేను ఆయనకు చెప్పాలి అని, లీవ్ పెట్టాలని, ఇవన్నీ నేను ఒకరి అధికారం కింద ఉన్నాను అన్నదానికి సూచనలు. మరి నా హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు నాకు ప్రభువుగా ఉంటే, నా ప్రవర్తనలో నేను మాట్లాడే ప్రతి దానికి లెక్క అప్పగించాలి. నేను చూసే ప్రతి దానికి లెక్క అప్పగించాలి. ఆ! సన్నిధికి నేను సమయానికి వెళ్ళాలి. లేకపోతే దేవునికి ఇష్టముండదు అట్లా. ఆ! ఇవన్నీ మన హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా ఉంటే, మనము ఆయనకు పరిచారకులముగా, దాసులముగా ఉంటే, మనలో గొప్ప మార్పులు జరుగుతాయి. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలంటే ప్రభువా! మరి నువ్వేమంటావు? నీ నీ డెసిషన్ ఏంటి? నీ చిత్తం ఏంటి? పోవాలనా? వద్దా? ఈ లీవ్ శాంక్షన్ చేస్తావా? చేయవా? అని ప్రభువు దగ్గర కనిపెట్టినటువంటి వారు బైబిల్‌లో ఎంతమందున్నారు? క్రైస్తవ చరిత్రలో ఎంతమందున్నారు? మనమెందుకు ఆ గుంపులో ఉండకూడదు? నా రాజు అంటిమి, రాజాధిరాజు అంటివి, పాటలు పాడితిమి. రాజు అని, ప్రభువు అని, ఓ ప్రభువా! ఓ ప్రభువా! ఓ ప్రభువా! అని అంటనే ఉంటిమి. దానికి నిజ స్వరూపము మన హృదయములలో యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుట. దేవునికి స్తోత్రం. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయములో 6వ వాక్యము. 4వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మన హృదయంలోనికి దేవుడు ఆత్మను పంపాడు. ఎందుకు? ఎందుకంటే
ఆ ఆత్మ మనకు తెలియకుండా మనకు బోధిస్తున్నాడు. దేవుణ్ణి నా తండ్రి నువ్వు. నా తండ్రి, నా తండ్రి అన్న మాటలు ఏముంది తెలుసా అండి? ప్రేమ ఉంది. నా తండ్రి అన్న మాటలు ఏముంది తెలుసా? నన్ను చూసుకునే బాధ్యత ఆయన మీద ఉన్నది. నా తండ్రి అన్న మాటలో ఏముందంటే, నా తండ్రి ఆస్తి అంతా నాది. ఇది ఈ హృదయాన్ని ఎట్లా నిర్మించాడంటే, మన హృదయంలోనికి తన ఆత్మను, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. పౌలు గారు ఈ మాట రాయడానికి గల కారణం ఏంటంటే, ఈ సందర్భంలో, ఈ 4వ అధ్యాయంలో నువ్వు దాసుడవు కాదు. దాసుడవు అంటే బానిసవు కాదు. ఇంటి బయట నిలబడము, అయ్యా అమ్మ భిక్షమేయండి అనడము, అది ఏమంటారు, భారంతో పని చేయడము కాదు. కాదు. ఇప్పుడు నువ్వు ఇంటిలోనికి వచ్చిన వాడివి. ఇంటిలో మనం దేవుని పిల్లలము. ఆయన మనకు తండ్రి. ఎట్లా ఎట్లా అంటే, దేవుడు మన హృదయంలోనికి తన కుమారుని ఆత్మను పంపించి ఉన్నాడు. ఇంత గొప్ప హృదయాన్ని దేవుడు నిర్మించాడు. ఇవన్నీ మనము అనుభవించగలము. ఈ లోకంలో ఉన్నప్పుడే మనము అనుభవించగలము. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయం నాకు ఇష్టమైనటువంటి పత్రిక. 4వ అధ్యాయము 6, 7 వచనాలు నేను చదువుతున్నాను. 5వ వచనం చదువుతాను. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడి తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. దేవుని మహిమను గూర్చినటువంటి జ్ఞానం అంటే, నిజ దేవుడెవరు, సృష్టికర్త ఎవరు, రక్షకుడు ఎవరు, ఇవన్నీ మేము చెప్పడానికి యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ఆయన ప్రకాశించెను. వెలుగు కలుగునుగాక అంటే యేసుక్రీస్తు వచ్చునుగాక. ఆయననే వెలుగు. మేము మమ్మను గూర్చి ప్రకటించుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. యేసుక్రీస్తు నా హృదయాన్ని నిర్మించాడు. ఎట్లా నిర్మించాడు? నాలో ఉండగలడు, నాకు నాకు శక్తినివ్వగలడు, నాకు ప్రభువుగా ఉండగలడు. నేను ఆయన ఉంటే నాలో ప్రేమ వేరుపారుతుంది. నా హృదయంలో ఉంటే, నా హృదయంలో యేసుక్రీస్తు ఉంటే ఆయన మహిమను నేను ప్రకటించగలను. ఆయన నా హృదయంలో ఉంటే నేను పరిచారకుడును, ఆయన ప్రభువు. ఈ మాట పౌలు గారు ఎందుకు రాయవలసి వచ్చింది? 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా మంది పౌలు గారి యొక్క గుర్తింపును ప్రశ్నిస్తున్నారు. నువ్వెట్లా శిష్యుడవైతివి, నువ్వెట్లా అపోస్తలుడవైతివి, నువ్వు కాదు గదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన తన స్థితి చెప్తున్నాడు. మీరేమన్నా అనుకోండి, నేను మాత్రం పరిచారకుడని. యేసుక్రీస్తు నా ప్రభువే. మా హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ గుర్తింపు మాకొచ్చింది. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మేమైతే మంటి ఘట్టములమే, కానీ మా హృదయములో మహిమైశ్వర్యము. మహిమైశ్వర్యం అంటే యేసుక్రీస్తే. వెలుగైనటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి హృదయాన్ని, అట్టి ఆత్మను, అట్టి మనస్సాక్షిని తిరిగి నిర్మించుకొనుట, తిరిగి ప్రభు వైపుకు ఎత్తి పట్టుకొనుట,
ప్రభువా రమ్ము నా హృదయంలోనికి రమ్ము. రమ్ము నా హృదయంలో నివసించుము. నేను నిన్ను తండ్రిగా చూడాలి. నేను ప్రేమలో వేరుపారాలి. నీ మహిమను వివరించాలి. నా మనస్సాక్షిని శుద్ధిగా ఉంచుకోవాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడున్నాడు. నాకు పెద్ద గుడి కట్టండి అని అంటాడా? అని అంటాడా? వాక్యం నువ్వు అటు తిరుగు ఇటు తిరుగు, పాత నిబంధనకు వెళ్ళు, కొత్త నిబంధనకు వెళ్ళు. గుడి కట్టండి నాకు కాదు, మన కొరకది. మనమందరం ఒక దగ్గర కూడుకోవడానికే గాని దేవుడు నివసించేది అది స్థలం కాదు. దేవుడు నివసించేది దేవుడు స్పష్టంగా బయలుపరిచాడు. నీ హృదయంలోనే నేను నివసిస్తాను. ఎంత మంచి దేవుడు కదండి. ఏం ఖర్చు లేదు దేవుడు నివసించడానికి. హృదయాన్ని ప్రభువుకి ఇస్తే, ఆయన రక్తంలో కడగబడితే ఎన్ని ఆశీర్వాదాలు మనకు. దేవునికి స్తోత్రం. కనుక సర్వసత్యంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. జీవం గల దేవ, మాకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలను బట్టి నీ కొందనాలు. ఈ యొక్క మాటలను ప్రభు మా జీవితంలో ఫలింప చేయమని, రమ్ము నా హృదయంలోనికి రమ్ము, రమ్ము మా హృదయములలో నీవే ఉండి ప్రభువుగా మాకుండుము. ప్రభా నీ మాట వినుటకు, నీకు లెక్క అప్పగించుకునేటటువంటి వారం కొనుటకు సహాయం చేయము. రమ్ము మా మనస్సాక్షిని నీ రక్తంలో కడిగి శుద్ధి చేయము ప్రభా. రమ్ము ప్రభా, మమ్మల్ని ఏలుము ప్రభా. నీవు మాకు తండ్రి అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మనవులన్నిటిని మా కొరకు మరణించి తిరిగి లేచి తిరిగి రానయున్న యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగా.